ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని చూసిన అడక్కు, కొన్ని చూసిన వాటిని గురించి మాట్లాడుకో, వాదించకు. మౌనంగా ఉండు. నాటకాలు చేయాల్సిన అవసరం ఉండదు. నాటకాలు చేయొద్దు. దూరంగా ఉండు. సైలెంట్గా ఉండు. మౌనం చాలా మంచిదన్నమాట. 100 మాటలు మాట్లాడే కంటే ఒక్క నిమిషం మౌనం ఉంటుంది చూడు, అది చాలా ప్రశాంతతనిస్తుంది. అందుకే అనవసర విషయాలు గెలుక్కోవద్దు, అనవసర విషయాలు పట్టించుకోవద్దు, ఓవర్గా రియాక్ట్ కావద్దు, అసలు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టద్దు. ఎలా ఉండాలంటే మనకు సంబంధం లేని ప్రతి దాంట్లో దూరాల్సిన అవసరం మనకు లేదు. ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఉద్ధరిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడి ప్రాబ్లమ్స్కి వాడి సొల్యూషన్ వాడి దగ్గర ఉంటుంది. మన మీద జ్ఞానం అన్నట్టు ఉపదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం అనిపిస్తే వచ్చి అడిగితే ఇవ్వు, అంతేగాని నువ్వే ముందే వెళ్ళి గెలుక్కొని ఉపదేశాలు ఇచ్చి మార్చి ఒకరిని చక్కదించాల్సిన అవసరం ఉండేదన్నమాట. అందుకే ఎక్కువగా ఇన్వాల్వ్ కాకుండా ఎంత మౌనంగా, ఎంత దూరంగా, ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మనసు బాగుంటుంది.